బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరుపుతున్నారు. రాబోతున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపికపై పీఎస్సీ సభ్యులు పార్టీ కీలక నేతలతో పవన్ చర్చిస్తున్నారు. పోటీ చేసే స్థానాలలో ఇరు పక్షాల బలాలపై పవన్ ఆరా తీస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఏపీలో భారీ బహిరంగ సభకు టీడీపీ జనసేన ప్లాన్ చేస్తున్నాయి. 3 ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించే యోచనలో టీడీపీ జనసేన ఉన్నట్టు సమాచారం అందుతోంది. అయితే జనసేన కేంద్ర కార్యాలయంతో పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ అయితే పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే అంశాలపై కూడా ఇవాళ చర్చలో భాగమయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా సత్తా. ఇప్పటికే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో తుది మెరుగులు దిద్దుకుంటుంది. అభ్యర్థుల జాబితాకి సంబంధించి కూడా ఈ నెల చివరి నాటికి కానీ సంక్రాంతిలోపు కానీ విడుదల చేయాలని చెప్పి టీడీపీ జనసేన భావిస్తోంది. దానిలో భాగంగానే గత 4 రోజుల కాలంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర కార్యాలయంలో మకాం వేస్తున్నారు. ఆయన యువగళం పాదయాత్ర కోసం వచ్చిన ఆయన ముగిసిన తర్వాత కూడా మళ్ళీ విజయవాడ కార్యాలయంలోనే ఉన్నారు. నిన్న ఈ రోజు కూడా పార్టీ ముఖ్యమైన నాయకులు, పీఎస్సీ సభ్యులతో కూడా ఆయన భేటీ అవుతున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర ఈ 7 జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో, కార్యకర్తలతో, అలాగే ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాలు గెలుపొందే అవకాశం ఎలా కనిపిస్తా ఉంది, ఈ గెలుపుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంతో పాటుగా ఇటీవల కాలంలో ముఖ్యంగా కొన్ని చోట్ల నుంచి కూడా వైసీపీలో టికెట్లు రాని వాళ్ళు, టికెట్ రాదు అని చెప్పి తెలిసే వాళ్ళు కూడా కొంతమంది జనసేన టీడీపీ నేతలకి టచ్ లో ఉన్నారు. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన పలువురు నేతలు జనసేనతో టచ్ లో ఉన్నట్టు కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వారి చేరికకు సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే అక్కడ చేరుకుంటే వాటికి ఎటువంటి అవకాశం కల్పించాలి అనే దానికి సంబంధించి కూడా అక్కడ స్థానికంగా ఉన్న నేతలతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కూడా భేటీ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇంటితో పాటుగా ముఖ్యమైన అంశాలకు సంబంధించి కూడా భేటీ జరుగుతుంది. అలాగే త్వరలో ఈ నెల చివరి నాటికి కానీ సంక్రాంతి లోపు కానీ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా 3 జిల్లాల్లో కూడా జనసేన టీడీపీ కలిసి ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభల్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన రేపు కూడా దీనికి సంబంధించి కూడా నాయకులతో కూడా సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.